కాంగ్రెస్ మీ పరిపాలన లాస్ట్ టైం బాగా కొట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పరిపాలన తెచ్చుకున్నారు. ఈ పరిపాలన ఎంతవరకు సంతృప్తినిస్తుంది? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాడు. అనుకున్న హామీలు మ్యాక్సిమం ఒక 80% అయితే నెరవేరుస్తూనే ఉన్నాడు. మూసికి సంబంధించి మీ డివిజన్లో ఇల్లులన్నీ కాలనీలు చాలా వరకు మాయమైపోతాయని చెప్పి ప్రతిపక్ష నాయకుడే మీ డివిజన్లో పాదయాత్ర చేశాడు. ప్రజల నివాసాలు తెలుసుకెళ్ళిపోతుంటే సమస్యలా కనిపించట్లేదా? ఇప్పటికీ మూసీ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు, ఇంకా సర్వే కాలేదు, ఏం కాలేదు. అప్పుడే ప్రతిపక్ష నాయకులు దాని మీద పాదయాత్రలు అంటారు, ఇల్లులు పోతాయి అంటారు, నోటీసులు ఇస్తున్నారు అంటారు. ఇప్పటి వరకు ఇంకా మా సీఎం గారు ఇంకేం. పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన, ఇప్పుడు ఆయన ఆపోజిట్ పార్టీకి ఇన్ఛార్జ్ గారు. నీళ్లు రావట్లేదని నీళ్ళ బంద్ చేశారని నీళ్ళ సమస్య గురించి, మొన్న మూసికి సంబంధించి అంటే బీఆర్ఎస్ చాలా ఆరోపణలు చేస్తుంది మీ మీద, మీ వైఫల్యాల మీద. వాళ్ళు చేసిన తప్పులు అడ్డగోలుగా వెంచర్లకు పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా చేసి డెవలప్మెంట్ లేకుండా, బిల్డర్ల సహకారం డెవలప్మెంట్ లేకుండా, రోడ్లు లేకుండా, డ్రైనేజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు కొన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు లేక, డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో మంచి జరిగిందా? ఏమైనా తొలగింపులు కూడా జరిగినాయి ఆక్రమణకు సంబంధించి? హైడ్రా మీద విమర్శ చేసే వాళ్ళు ఒకటే, ఎవరైతే ఎంక్రోచ్ చేసిరో, ఎవరైతే కబ్జాలు చేసిరో వాళ్ళే హైడ్రా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప. ఇక్కడ గెలిచిన వ్యక్తి ఈ డివిజన్ని ఎంతవరకు డెవలప్ చేశారు? ఇప్పుడు ఆ డివిజన్ కాస్త 4-5 డివిజన్లు కలిపి పెద్ద జిహెచ్ఎంసీగా మారింది. గత పాలకులు డెవలప్మెంటే చేయలేరండి. ఎక్కడ డెవలప్మెంట్ చేశారు చెప్పండి? ఎంతసేపు వాళ్ళ సొంత లాభాన్ని గురించి చేశారు తప్ప చేయలేరు. వాళ్ళు చేసినట్టు ఇలా రోడ్లు, డ్రైనేజ్. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి ఇల్లులు కేటాయించారు? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇవన్నీ ఎన్ని కేటాయించారు? పేరుకి అయితే రాసుకున్నారు కానీ ఒక్కరికి మాత్రం ఇల్లు రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాకల్లా ఇందిరమ్మ ఇల్లు అని 5 లక్షల రూపాయలు. గణేష్ గారు 60 గజాలకు సంబంధించి అవతల వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తారు, మీరేం వాళ్ళ మీద చేస్తారు. అసలు ఏంటి 60 గజాల ప్లాట్లకు సంబంధించి ఎంత అవినీతి జరిగింది? 60 గజాల గురించి అవతల వాళ్ళు నా మీద కామెంట్ చేయడానికి నేను వాళ్ళ మీద అయితే కామెంట్ చేయలేదు. వాళ్ళు నా మీద చేస్తున్నారు. ఓపెన్గా ఆర్ఎంఎస్ఎమ్మ టెంపుల్ దగ్గర ఓపెన్ చర్చగా కూర్చున్నారు. అంటే ఆర్థిక విధ్వంసం చేశారు, లేకపోతే ఆర్థికానికి సంబంధించి అప్పులు ఊగులో తెలంగాణ నెట్టేశారని చెప్తూ ఉంటారు మీరు, అంటే మీ నాయకులు. నిజంగా అంత సిచ్యువేషన్ జరిగిందా? మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల బడ్జెట్గా మొత్తం చేసేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు. వాళ్ళు కాళేశ్వరం కట్టిరని చెప్పి 2వ సారి ఇచ్చారన్నారు కదా, మరి 3వ సారి ఎందుకు ప్రజలు తిరస్కరణ చేశారు? సార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఓట్లు తొలగింపు చేస్తారని చెప్పి ఓ పక్కన ప్రతిపక్ష ఆందోళన చేస్తూ ఉంది. ఇది ఎవ్రీ 10 years ఓటర్ లిస్ట్ అనేది మార్పులు చేర్పులు అనేది ఉంటుండే. గత ఒక 20 years నుంచి లేదు కాబట్టి ఇప్పుడు సరే అని చెప్పి తెచ్చినారు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్షాకోట్ డివిజన్ 123 డివిజన్లో కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు అయినటువంటి కొరివి గణేష్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం గణేష్ గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. కాంగ్రెస్ మీ పరిపాలన లాస్ట్ టైం బాగా కొట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పరిపాలన తెచ్చుకున్నారు. ఈ పరిపాలన ఎంతవరకు సంతృప్తినిస్తుంది? 2.5-3 సంవత్సరాల దాకా అయిపోతూ ఉంది. ఏంటి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ సంబంధించి ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాడు. అనుకున్న హామీలు మ్యాక్సిమం ఒక 80% అయితే నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇంకా ఉన్నాయి, వీటిపైన కూడా ఫోకస్ పెట్టిండు, కంప్లీట్ చేస్తారు. అంటే ఎట్లా, ఎన్ని మార్కులు ఇస్తారు మీ గవర్నమెంట్కి మీరే? నేను 90% మార్కులు ఇస్తాను మా గవర్నమెంట్కి. 10% ఎక్కడ? 10% ఎక్కడ అంటే గత 10 ఏళ్ళు విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రికవర్ కావడానికే ఈ 10% మైనస్ అయింది మాకు. ఓకే.
ఆ రికవరీ అవ్వడానికే 10% అయింది. అప్పుల కుప్ప చేసిన తెలంగాణను చేసిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇదంతా చక్క పెట్టడానికే 10% మైనస్లో ఉన్నాను నేను. యాక్చువల్గా మీకు సంబంధించినంత వరకు మీ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మా డివిజన్లో ఉన్న సమస్యలు సిసి రోడ్స్, డ్రైనేజు, వాటర్ సమస్య. కానీ మూసికి సంబంధించి త్వరలోనే మీ డివిజన్లో ఇల్లులన్నీ కాలనీలు చాలా వరకు మాయమైపోతాయని చెప్పి ప్రతిపక్ష నాయకుడే మీ డివిజన్లో పాదయాత్ర చేశాడు. మరి అవి మీకు సమస్యలాగా ప్రజల నివాసాలు తెలుసుకెళ్ళిపోతుంటే సమస్యలా కనిపించట్లేదా? సమస్యలా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా, డెవలప్మెంట్ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు మూసీ అనే కాదు, వేరే ఇక్కడ డెవలప్ చేసినా ప్రైవేట్ ఆస్తులు పోతున్నాయి, ప్రభుత్వ ఆస్తులు కూడా పోతున్నాయి. ఇద్దరు కోఆర్డినేట్ అయి చేస్తేనే కదా డెవలప్మెంట్ అయ్యేది. అంటే ఇప్పుడు దాని మీద ఏమంటారు మీరు? దాని మీద ఏమంటారంటే ఇప్పటికీ మూసీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, ఇంకా సర్వే కాలేదు, ఏం కాలేదు. అప్పుడే ప్రతిపక్ష నాయకులు దాని పాదయాత్రలు అంటారు, ఇల్లులు పోతాయి అంటారు, నోటీసులు ఇస్తున్నారు అంటారు, అన్ని రూమర్సే. ఇప్పటి వరకు ఇంకా మా సీఎం గారు ఇంకేం యాక్షన్ తీసుకోలేదు. అంటే మధుర్ రిజ్ పార్క్ మీ డివిజన్లో వస్తుందా? మధుర్ రిజ్ పార్క్ అపార్ట్మెంట్ అది 122లోకి వస్తుంది. 122 అక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చేసారు. ఇప్పుడు కొత్తగా ఆర్మీ కూడా 82 acres వరకు మీకు అలాట్ చేసింది అంటున్నారు. మరి ఇవన్నీ ప్రోగ్రెసే కదా? ప్రోగ్రెసే, కానీ పబ్లిక్ దగ్గర రాలే కదా. మూసి ఉన్న ఇండ్లకి ఇప్పటి వరకు ఒక్కరికి నోటీస్ ఇవ్వలేము 123 days అని. అంటే ఆపారా? మీరు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి, మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి ఆపారా? ఒత్తిడి తీసుకొచ్చి ఆపాల్సిన అవసరం లేదు. మెయిన్ నోటీసులు వచ్చినా ఏది వచ్చినా దాన్ని బట్టి మేము ముందు స్టెప్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నది కాదు కదా మూసీ అనేది. గత 2009 నుంచి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి నడుస్తుంది. అంతెందుకు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా మూసీ గురించి చెప్పాడు, చేయాలి దీని ప్రణాళిక. ఇప్పుడేదో అధికారం కోల్పోయినాక మూసీ చేస్తానంట, బొంద చేస్తానని మాట్లాడడం తప్పది. మీ స్ట్రాటజీ ఏంటి మూసీ విషయంలో, మూసీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో? ఇక్కడ ఇల్లు ఒకవేళ తొలగించిన వాళ్ళకి బెటర్ ప్యాకేజ్ కావచ్చు, బెటర్ ప్లేస్మెంట్ కావచ్చు, ఏమన్నా వాళ్ళని డిమాండ్ చేస్తారా? లేదంటే అభివృద్ధి కోసం సహకరించమని ప్రజలను అడుగుతారా? ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మూసీ బాధితులకు అండగా ఉండి వాళ్ళకి కావాల్సినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఎక్కడ ఎంత ప్లేస్ పోతుందో అక్కడ మళ్ళీ ఇంకో ప్లేస్ చూపించి కట్టడానికి అంత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సహకారంతో కంప్లీట్గా వాళ్ళకి సేమ్ యాస్టీస్గా ఉండేటట్టు చేసి ఇవ్వడం మా బాధ్యత. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ తో 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే పటోల్ కార్తిక్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో మీ పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీకి ఇన్ఛార్జ్ గారు. ఆయన రెగ్యులర్గా మీ రాజనగర్ కాన్స్టిట్యున్సీ మీద, ప్రధానంగా ఈ డివిజన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నీళ్లు రావట్లేదని నీళ్ళ బంద్ చేశారని, నీళ్ళ సమస్య గురించి, మొన్న మూసీకి సంబంధించి. అంటే బీఆర్ఎస్ చాలా ఆరోపణలు చేస్తుంది మీ మీద, మీ వైఫల్యాల మీద. దాని గురించి ఏమంటారు? మా ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు నీళ్ళు ఇస్తే ప్రాబ్లం అనేది మా ప్రభుత్వంలో రాదు కదా. వాళ్ళు రోడ్లు వేస్తే మా ప్రభుత్వంలో ప్రాబ్లం రాదు కదా. వాళ్ళు చేసిన తప్పులు అడ్డగోలుగా వెంచర్లకు పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా చేసి డెవలప్మెంట్ లేకుండా, బిల్డర్లకు సహకారం డెవలప్మెంట్ లేకుండా, రోడ్లు లేకుండా, డ్రైనేజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు కొన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు లేక, డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే సాబ్ అన్ని ప్రకాష్ గౌడ్ అన్న గారు ప్రతి విషయం, ప్రతిదీ ఎస్టిమేషన్ వేపిస్తుండు. ప్రతి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, కాలనీలు ఏమున్నా కానీ సమస్యల మీద ఫోకస్ పెట్టి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కంప్లీట్ చేపిస్తున్నాము ఒక్కొక్క పనిగా. మీ ప్రాంతంలో హైడ్రా వల్ల ఎంత భూమిని కాపాడగలిగారు? మా ప్రాంతంలో హైడ్రా ఇక్కడ కేక2 దగ్గర కాపాడింది సుమారుగా ఒక 8 acres వరకు. అక్కడ 44 కాపాడింది. హైడ్రా వల్ల మంచి జరిగిందా? ఏమైనా తొలగింపులు కూడా జరిగినాయా?
ఆక్రమణకు సంబంధించి. హైడ్రా మీద విమర్శ చేసే వాళ్ళు ఒకటే, ఎవరైతే ఎంక్రోచ్ చేసిరో, ఎవరైతే కబ్జాలు చేసిరో వాళ్ళే హైడ్రా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఎంక్రోచ్ చేయని వాళ్ళకి ఎవరికండి భయం ఎందుకు చెప్పండి? హైడ్రా వల్ల మంచి జరుగుతుంది, చెడు కాదు కదా. నాలుగు మీద కూడా ఇల్లు కట్టిరు, వర్షం పడుతుంది, వర్షం పడితే మా ఇల్లు మునిగిపోయిందని జనాలు గగ్గోలు పెడతారు. ఎందుకు? నాల మీద ఇల్లు కట్టిరు కాబట్టి వాటర్ పోకుంటుంది, కాబట్టి నాల మీద ఇల్లు కట్టిన వాటర్ ఉంది కాబట్టి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు హైడ్రా అనేది అదే కదా, నీళ్లు వెళ్ళే దారి క్లియర్ చేయడానికే హైడ్రా. ఈ వర్షాకాలానికి సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ అని చెప్తా ఉన్నారు. కరెంటు విషయంలో ఒకటిను, నీళ్లు పారుదలకు సంబంధించిన అంశాల్లో మీ వరకు మీకు వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మా వరకు మాకు వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎమ్మెల్యే ప్రకాష్ అన్న ఒకటే చెప్తున్నాడు, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి 24 గంటలు. వర్షం వచ్చినప్పుడు కానీ, చెట్లు ఎరిగినా కానీ, కరెంటు పోయినా కానీ, ఏదున్నా ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పని చేపిమని చెప్పి చెప్తున్నాడు. కానీ 15 సంవత్సరాల క్రితం ఉన్న డివిజన్ ఈ ప్రాంతం వేరు, ఇప్పుడు అంతా చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది ఐటీ సంస్థలన్నీ దగ్గర ఉండడం వల్ల. ఇక్కడ ఉన్న ప్రజలేమో పెరుగుతూ ఉన్నారు సంఖ్య. మరి వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పనకి మీ ఎమ్మెల్యే గారు ఎంత నిధులు కేటాయించారు ఏంటి? మా ఎమ్మెల్యే గారు ప్రతి కాలనీలో ఆల్రెడీ అధికారులతో మాట్లాడి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ వర్క్ ఉన్నా కూడా ప్రతి కాలనీ తిరిగి కంప్లీట్గా ఎస్టిమేషన్ ఇచ్చి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏమన్నా తీర్చగలిగారా ఈ ప్రొటెస్టుల తర్వాత, బీఆర్ఎస్ ప్రొటెస్టుల తర్వాత? అంటే వేసవి కాలంలో మొన్న లాస్ట్ వీక్ కొద్దిగా ఇబ్బంది వచ్చింది. దాన్ని కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు ట్యాంకర్లు పంపించి ఇబ్బందిని తీర్చారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు, ఎమ్మెల్యే గారు వేరే పార్టీలో గెలిచారు, అక్కడి నుంచి ఇటు వచ్చారు. అసలు కాంగ్రెస్ స్ట్రెంగ్త్గా ఉందంటారా? ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి రాబోతున్నాయి అంటున్నారు, 100% స్ట్రెంగ్త్గా ఉందండి. గత 10 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చి కూడా 3 ఏళ్ళ నుంచి ఉన్నాము. 100% కాంగ్రెస్ పార్టీ 123 డివిజన్లో స్ట్రెంగ్త్గా ఉంది. కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తుల ప్రాబల్యం ఎమ్మెల్యే గారి దగ్గర బాగా పెరిగిపోతుందని, కాంగ్రెస్లో ఉన్న జెన్యున్ కార్యకర్తలకి లేదా నాయకులకి ప్రాధాన్యత లేదని చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించారు? నేను అంగీకరించానండి. అందరినీ కలుపుకొని పోతున్నాడు ఎమ్మెల్యే గారు. బాగానే ఉందంటారు? బాగానే ఉన్నది, అందరినీ కలుపుకొని పోతున్నాడు. అందరికీ ఇంటిమేషన్ ఉంటుంది ప్రతి కార్యక్రమం. కొందరు ఏదో వ్యక్తిగత విషయాల వల్ల ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు అందరినీ పాత వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని పోతారు. 100% బాగానే ఉంటుంది. బాగానే ఉంది. అంటే మీ వరకు చూస్తే లాస్ట్ టైం కూడా మీరు కంటెస్ట్ చేశారు, మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఓడిపోయారు. కానీ ఇక్కడ గెలిచిన వ్యక్తి ఈ డివిజన్ని ఎంతవరకు డెవలప్ చేశారు? ఇప్పుడు ఆ డివిజన్ కాస్త 4-5 డివిజన్లు కలిపి పెద్ద జిహెచ్ఎంసీగా మారింది. ప్రధానంగా గత పాలకుల వైఫల్యాల గురించి ఏం చెప్తారు? గత పాలకులు డెవలప్మెంటే చేయలేరండి. ఎక్కడ డెవలప్మెంట్ చేశారు చెప్పండి? ఎంతసేపు వాళ్ళ సొంత లాభాన్ని గురించి చేశారు తప్ప చేయలేరు. వాళ్ళు చేసి ఉంటే ఇలా రోడ్లు, డ్రైనేజ్ మేము కంప్లీట్ చేయాల్సి వస్తుంది కదా, మేము కంప్లీట్ చేయాల్సి వస్తుంది కాలనీలలో తిరిగి. ఇప్పటి కాలనీలలో సమస్య ఉంది. కానీ చాలా మేజర్ వర్క్స్ అన్ని ఆ టైంలోనే చేసాము, బిఎంసి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే చేసామని 2 మేయర్లు కూడా చెప్తా ఉంటారు. జరగలేదా? మేజర్ వర్క్స్ అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు ఆ వర్క్స్ ఈ వర్క్ కావట్లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతారండి? మేజర్ 100% వాళ్ళు వర్కులు చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళే ఎందుకు ఈ పని అయితే లేదు, ఈడ నీళ్ళు వస్తలేదు, ఈడ డ్రైనేజ్ లేదు, ఈడ రోడ్ లేదని ఎందుకు మాట్లాడుతారు? వర్క్ అయిపోతే ఎందుకు అంటే మేము తువ్వేసామా ఏమన్నా? వాళ్ళే కదా వర్క్ చేయక. మేజర్ వర్క్స్ అయిపోతే మా ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ఎస్టిమేషన్ వేసి ఆర్డర్లు ఇచ్చి ఎమ్మెల్యే సార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎందుకు చేస్తున్నాడు? మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు రోడ్డు శాంక్షన్ అవ్వలేదా, ఏమైంది? ఆల్మోస్ట్ ఎమ్మెల్యే సాబు శాంక్షన్ చేసిండు. అప్పట్లోనే మున్సిపల్ నుంచి గ్రేటర్ అయింది కాబట్టి కొంచెం పెండింగ్ అయింది. ఇప్పుడు పెండింగ్ అయిన పనులు ఇప్పుడు కొద్దిగా క్లియర్ చేస్తున్నాడు. అయితే అది శాంక్షన్ చేసిండు, ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉండే. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు శాంక్షన్ ఉండే, అప్పట్లోనే ఇది గ్రేటర్ అయింది. కొద్దిగా తేడా వచ్చి ఆగింది. మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ కానీకే అప్డేట్ కానీకే కొద్దిగా టైం పట్టింది కాబట్టి డిలే అయింది. అందుకు డిలే అయింది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ ఉంది, అవుతుంది. మెయిన్ రోడ్ కూడా అవుతుంది.
గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి ఇల్లులు కేటాయించారు? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇవన్నీ ఎన్ని కేటాయించారు? ఎంతమందికి చెక్కులు రిలీజ్ చేశారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బండ్లగూడ మున్సిపల్లో మాత్రం ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే మాత్రం ఇవ్వలేదు. రాసుకున్నారు, పేరుకి అయితే రాసుకున్నారు కానీ ఒక్కరికి మాత్రం ఇల్లు రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాకల్లా ఇందిరమ్మ ఇల్లు అని 5 లక్షల రూపాయలు మేము ఆల్రెడీ 2-3 గృహప్రవేశాలకు కూడా వెళ్ళాం. ఒక 10 ఇళ్ళ వరకు ఇచ్చినారు ఇక్కడ ఈ టైంలో. కొత్తవి ఇచ్చారా లేదా వాటినే ఇచ్చారు? ల్యాండ్ ఉన్న వారికి డబ్బులు 5 లక్షలు 6 లక్షల వరకు శాంక్షన్ చేశారు. దాంట్లో ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా, లబ్ధిదారులే ఉన్నారు? లబ్ధిదారులే ఉన్నారు. వాళ్ళకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 60 గజాల పట్టా ఉన్నది, వాళ్ళకి కట్టుకోవడానికి స్తోమత లేకపోతే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకొని ఉన్నారు. గణేష్ గారు, 60 గజాలకు సంబంధించి అవతల వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తారు, మీరేం వాళ్ళ మీద చేస్తారు. అసలు ఏంటి 60 గజాల ప్లాట్లకు సంబంధించి ఎంత అవినీతి జరిగింది, ఆ విషయంలో మీ కామెంట్స్ ఏంటి? 60 గజాల గురించి అవతల వాళ్ళు నా మీద కామెంట్ చేయడానికి నేను వాళ్ళ మీద అయితే కామెంట్ చేయలేదు. వాళ్ళు నా మీద చేస్తున్నారు కదా. ఓపెన్గా ఆర్ఎంఎస్ఎం టెంపుల్ దగ్గర ఓపెన్ చర్చగా కూర్చున్నాము, అందరి సమక్షం, మీడియా సమక్షంలో కూర్చున్నాం. ఎవరేం చేసింది అనేది అక్కడ తెలుస్తుంది. ఉట్టి మాటలు డైరెక్ట్ నన్ను ఎదుర్కోలేక 60 గజాల సాకుతో చెప్పారు. స్కామ్ చేయడానికి 60 గజాలు ఏం లేదు, గరీబ్ వాళ్ళకి ఇచ్చినాయి, వాళ్ళకే ఉన్నాయి. అంటే మీ బినామీలు కావచ్చు, మీ తరపున వాళ్ళకి ఎంతమందికి కేటాయించుకున్నారు? నాకు బినామీలే లేరు. ఏదున్నా నేను దందా చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, కానీ నాకు బినామీలు అనే మనుషులు ఎవరు లేరు. అవతల పార్టీ వాళ్ళకు ఉన్నారు బినామీలు అనేటప్పుడు. ఎవరున్నారో పేర్లతో సహా చెప్తా. ఓపెన్ చర్చ మీడియా సమక్షంలో మాట్లాడదాం రమ్మని చెప్పారు. దీనికి ఓపెన్ ఛాలెంజ్ బీఆర్ఎస్ నాయకులకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆర్ఎంఎస్ఎం టెంపుల్ దగ్గర మీడియా సమక్షంలో కూర్చున్నా. 60 గజాలు ఎన్ని వచ్చినాయి, బైరగూడ విలేజ్కి ఎన్ని వచ్చినాయి, గంధంగూడ విలేజ్కి ఎన్ని వచ్చినాయి, ఐదోషోట్కి ఎన్ని వచ్చినాయి, పిరించర్కి ఎన్ని వచ్చినాయి, ఎన్ని అధికారంతో వాళ్ళు ఎంతమంది బినామీలకు రాసుకున్నారో, ఎన్ని అమ్మిరో దాన్ని మొత్తం ప్రూఫ్తో సహా నేను ప్రూఫ్ చేస్తాను. బినామీలు, వాళ్ళ బినామీల పేర్లు, వాళ్ళ పేర్లతో సహా ఎంత ఆక్రమించారు. ఏ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లలో ఎన్ని వంచారు, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎవరికి ఎంబడి తిరగటోళ్ళకి ఎన్ని ఇచ్చారు, వాళ్ళు ఎవరికి అమ్ముకున్నారు, ప్రతిదీ నా తాను ఉన్నది. మీ ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎంక్వైరీ చేయాలంటే గరీబ్ వాళ్ళకు ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చినాక ఒక 60 గజాలు ఇప్పుడు ఇంకా ఇచ్చిన వరకు ఫిల్అప్ అయిపోయింది కాబట్టి పక్కనున్న సిపి ప్లాట్లు కానీ అవి కానీ ఏవి చేయకుండా ఆపినాం. కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించి ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారు కావచ్చు, మీ ఇన్ఛార్జ్ గారు కావచ్చు, ఆపోజిట్ ఇన్ఛార్జ్, వీళ్ళంతా. అంటే వాళ్ళు చెప్పే వాటిలో ఎక్కడ వాస్తవం లేదంటారా? వాస్తవం లేదండి. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసినారు. అధికారం కోల్పోయినాకల్లా అధికారం గురించి వాళ్ళు ఏదో చిల్లర మాటలుగా మాట్లాడుతున్నారు తప్ప ఫెయిల్యూర్ అనేది లేదు. 10 ఏళ్ళు వీళ్ళు చేయాల్సింది చేయక దోసుకొని తిన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్ని కంప్లీట్ చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో ప్రధానంగా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? 6 గ్యారంటీల్లో ఆర్థిక అవసరాలకు సంబంధించి రాష్ట్రం అప్పుల్లో ఉందని అమలు చేయలేకపోతున్నాం అని కొన్ని చెప్తా ఉన్నారు. కంప్లీట్ చేస్తారా 6 గ్యారంటీలు? ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారండి. 6 గ్యారంటీల ఉచిత బస్సు రన్ అవుతూనే ఉంది, 200 యూనిట్ రన్ అవుతున్నాయి, 500 సిలిండర్ రన్ అవుతూనే ఉంది. ఇంకా పింఛన్ ఒకటి ఉన్నది, మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, పింఛన్ ఒకటి ఉంది. త్వరలో అది కూడా కంప్లీట్ చేస్తారు సీఎం గారు. ఉపాధి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఉద్యోగాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి ఎక్కువ వస్తున్నాయా? గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, మిగతాయి వస్తున్నాయి కదండి. సీఎం గారు ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రతి క్యాలెండర్ జాబ్ అప్పుడు ఖచ్చితంగా సీఎం చేతిలో మీదకి ఇస్తున్నాడు వాళ్ళకి. స్కూల్స్కి సంబంధించి గత గవర్నమెంట్ ఏదో చేస్తూ ఉంది, మీరు ఒక వేరే విధానాన్ని తీసుకొని ప్రభుత్వ స్కూల్ మోడల్ స్కూల్స్గా చాలా చేస్తూ ఉన్నారు. వాటి అప్డేట్ ఏంటి? మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా, లేదంటే ఉన్న వాటిని అలా తయారు చేస్తున్నారా? ఉన్న వాటిని కాకుండా రీసెంట్లీ మా ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు సీఎం ఆదేశాలతో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి శంషాబాద్ చౌదర్గూడ గ్రామంలో భూమి చూసారు. అలాట్ అయ్యింది ఆల్రెడీ, అదొకటి అవుతుంది. ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కూడా సీఎం గారి ఆదేశాలతో, ప్రకాష్ అన్న ఆదేశాలతో వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి కావాల్సిన సదుపాయాలు కానీ
అదేవిధంగా మా నుంచి ఏం సహాయం కావాలన్నో అది అని మొన్న ఎమ్మెల్యే గారి చొరవతో సీఎం గారి ఆదేశాలతో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలు మేము విజిట్ చేశాము. మా లీడర్స్ అంతా అధ్యక్షులు మేము అందరం కలిసి విజిట్ చేశాము. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. మా నుంచి ఏమవుతుంది, ప్రభుత్వం నుంచి ఏమవుతుంది, అది కాక డోనర్స్ నుంచి ఏమన్నా చేపియాల పనులు ఏమున్నాయి అని చెప్పి మొన్న 5 పాఠశాలలు తిరిగి తెలుసుకున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు చేపిస్తాము, మా నుంచి అయ్యే పని కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వచ్చాము. ప్రకాష్ గౌడ్ గారికి మంత్రి పదవి ఏమైనా ఆశిస్తా ఉన్నారా? ప్రకాష్ గౌడ్ అన్న ప్రజల మనిషి అన్న, పదవి ఆశించాడు. ప్రజలకు ఏం కావాలి, సదుపాయాలు ఏం కావాలి, దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాడన్న. ఇప్పటి వరకు మంత్రి పదవి గురించి అన్న ఆలోచించలేడు. ప్రజలకు ఎవరు వెళ్ళినా సరే, నేను వెళ్ళినా సరే, నేను లేకున్న కాలం నుంచి ఎవరు వెళ్ళినా ఏ సమస్య ఉన్నా అధికారులకు పిలుస్తాడు, చెప్తాడు, చేపిస్తాడు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే ఆర్థిక విధ్వంసం చేశారు, లేకపోతే ఆర్థికానికి సంబంధించి అప్పులు ఊబులో తెలంగాణ నెట్టేశారని చెప్తా ఉంటారు మీరు, అంటే మీ నాయకులు. నిజంగా అంత సిచ్యువేషన్ జరిగిందా, లేదంటే ఒక పక్క కాళేశ్వరం ద్వారా నీటిని తీసుకొచ్చి తెలంగాణ సస్యశ్యామలం చేశారు, అట్లాగే చాలా విషయాల్లో బీఆర్ఎస్ ప్రజల మన్నలు పొందింది కాబట్టి రెండోసారి ఇచ్చారని చెప్తా ఉంటారు. అంటే ఆర్థిక విధ్వంసం కావచ్చు, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కాంగ్రెస్ ఇవాళ చాలా ఇబ్బందులు పడుతుంది అంటున్నారు. దాన్ని సరిచేయడానికి నిజమేనా? ఖచ్చితంగా అండి, ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల బడ్జెట్గా మొత్తం చేసేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు. వాళ్ళు కాళేశ్వరం కట్టిరని చెప్పి రెండోసారి ఇచ్చారన్నారు కదా, మరి మూడోసారి ఎందుకు ప్రజలు తిరస్కరణ చేశారు? ఆర్థిక విధ్వంసం చేశారు కాబట్టి ఎక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లు ధరణి పెట్టి ఇష్టం ఉన్నట్టు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కాజేసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయాల్లో ఎక్కువ జరిగిందంటారు. చాలా జరిగింది. రైతులు పంట కొనుగోలు విషయంలో కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. ఆపోజిట్ ఎన్నో ఒక దగ్గర వెళ్ళి రైతులు పంట కొనట్లేదు అనడం తప్పు. రైతుల పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం ముందుంది. ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేలు కలెక్టర్లు కల్లాలకు తిరిగి బండ్లు లారీలు రాకుండా కూడా ట్రాక్టర్లలో నింపి రైతులకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి చేస్తున్నారండి. ప్రభుత్వం మీద విమర్శలే చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో లేదండి. రుణమాఫీ కూడా మీకు ఏమైనా భూమి ఉందా మీ ఏరియాలో? మీకు రుణమాఫీ ఏమైనా అందిందా? నాకు భూమి ఉందండి, కానీ నేను రుణం తీసుకోలే. వేరే వాళ్ళకి అయినాయి రుణమాఫీ, చాలా మందికి అయినాయి. కొద్దిగా ఏదో మిస్టేక్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కాలేదు, వాళ్ళు కొంచెం ఏదో మాట్లాడుతున్నారు తప్ప మాక్సిమం అయితే 95% రుణమాఫీ అయిందండి. రైతు బంధు విషయంలో ఏమంటారు? రైతు బంధు కొద్దిగా 1 ఎకర్ 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి పడ్డది. దాన్ని కూడా సీఎం గారు దృష్టి పెట్టిండు. అనుకున్న హామీలు అయితే పక్కా నెరవేరుస్తాడని. ఇంకో 1 ఇయర్లో కంప్లీట్గా అనుకున్న హామీలు, పింఛన్ కానీ, రైతు బంధు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఖచ్చితంగా ఇవి అమలు చేస్తాడండి. మీకు పార్టీ అధ్యక్షులకి మధ్య గ్యాప్ ఏమైనా ఉందా? లేదండి, గ్యాప్ ఏం లేదండి. అందరం కలిసే ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి పిలుస్తాడు, వెళ్తామండి. అండ్ టికెట్ విషయంలో ఏమైనా రేపొద్దున రిజర్వేషన్ అనుకూలంగా వస్తే కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కంపల్సరీ అండి. బీసీ రిజర్వేషన్ వస్తే నేను ఖచ్చితంగా పోటీలో ఉన్నానని నేను చెప్పుకుంటాను. కానీ డివిజన్ గతంలో ఉన్న కౌన్సిలర్ ఉన్న డివిజన్ పరిధి వేరు, ఇప్పుడు డివిజన్ వచ్చేసరికి మీ డివిజన్లో 40,000 ఓట్లు పై చిల్లుకున్నట్టు ఉన్నాయి. అవును. అంటే ఆ స్థాయి లీడర్ క్యాడర్గా మిమ్మల్ని మీరు ఊహించుకుంటారా, లేదంటే నిజంగా మీకు ఆ స్టామినా ఉందా? ఊహించుకోవడానికి ఏం లేదండి, పట్టున్నది. 123 డివిజన్, ఐదర్శకోట డివిజన్ మీద పట్టుంది. ఐదర్శకోట కానీ, గంధంగూడ కానీ, భైరవగూడ కానీ, పిరంచెరు కానీ, ఇమ్మత్సగర్ కానీ, ఈ విలేజ్లలో ఉన్న కాలనీల ఆల్మోస్ట్ అంతా నాకు ఆ కాలనీల మీద కానీ, విలేజ్ల మీద కానీ అన్నిటి మీద పట్టుంది. అందుకే రిజర్వేషన్ అనుకూలించి ఎమ్మెల్యే గారి దయతో ఖచ్చితంగా బీసీ వస్తే నేను పోటీలో ఉంటాను.
ఇప్పుడు మీకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గతంలో ఒక వ్యక్తి వ్యవహరించారు ఇన్ఛార్జిగా, ఇప్పుడు 2-3 ఉన్నారు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అందరూ పార్టీలో ఏమైనా గ్రూపులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరూ కలిసికట్టుగా ఒక వేదిక మీదకి ఏమైనా వచ్చే పరిస్థితులు? గ్రూపులు ఏం లేవండి, అందరూ ఒకే వేదిక మీద అండి. వచ్చారా, రావాలా? వచ్చారు. నిన్న బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్లో అయితే అందరు కలిసికట్టుగా ఎమ్మెల్యే గారు కానీ, జ్ఞానేశ్వర్ అన్న కానీ, జయపాల్ రెడ్డి అన్న కానీ, ఆల్మోస్ట్ నియోజకవర్గం లీడర్లు అందరూ కలిసి ఒకే స్టేజ్ పైన కూర్చొని నిన్న బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్గదర్శకాలు ఇచ్చారు. సార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఓట్లు తొలగింపు చేస్తారని చెప్పి ఓ పక్కన ప్రతిపక్ష ఆందోళన చేస్తూ ఉంది. అంటే సక్రమంగానే జరిగిద్దా ఆ ప్రక్రియ? ఆబ్వియస్లీ అండి, సక్రమంగానే జరుగుతున్నది. ఎందుకంటే ఇది ఎవ్రీ 10 years ఓటర్ లిస్ట్ అనేది మార్పులు చేర్పులు అనేది ఉంటుండే. గత ఒక 20 years నుంచి లేదు కాబట్టి ఇప్పుడు సరే అని చెప్పి తెచ్చినారు. ఏంటంటే విలేజ్లలో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఎక్కడ మ్యాపింగ్ ఫస్ట్ చేయించుకుంటే అక్కడనే ఓటు ఉండిపోతాయి, డబుల్ ఓట్లు అనేది ఉండదు. ఓకే, అది కొంతవరకు బెనిఫిట్ అయ్యింది. చాలా బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్. ఎందుకండి 2014లో మా గ్రామ పంచాయతీ ఎలక్షన్లోనే దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటిది వచ్చినాడు దొంగ ఓట్లు అనేవి పోతాయి కదా. రేవంత్ రెడ్డి గారిలో అధికారం రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకి వెళ్ళొచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానంలో మీకు నచ్చిన అంశం ఏంటి? ఆయన స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడి అందరినీ కలుపుకొని, సీనియర్ లీడర్స్ని అందరినీ కలుపుకొని ప్రతి విషయాన్ని, ప్రతి ప్రజలకు చేరాల్సిన పథకాన్ని అన్ని డిస్కషన్ చేస్తున్నాడు కాబట్టి చాలా నచ్చిన విషయం రేవంత్ రెడ్డి. అధికారులు ఎంతవరకు స్పందిస్తున్నారు? మీరు ఏదైనా సమస్య మీద జిహెచ్ఎంసీ అధికారులని కలవడానికి ప్రయత్నించను, లేదంటే ఫోన్ చేసి ఇష్యూని చేసినప్పుడు? జిహెచ్ఎంసీ అధికారులు కానీ, శానిటైజర్ అధికారులు కానీ, ఎలక్ట్రికల్ అధికారులు కానీ ఫోన్ చేస్తే ఫోన్ మీద రెస్పాన్స్ ఇస్తున్నారు, చేస్తున్నారు. ఈ అందుట్లో వర్షాకాలం వచ్చేసింది, మీ ప్రాంతంలో ముంపు ప్రాంతాలుగా కూడా కొన్ని ఉన్నట్టున్నాయి డివిజన్లో. ముంపు ప్రాంతాలు ఏం లేదు, కాకపోతే వర్షం పడ్డప్పుడు కొద్దిగా డౌన్లో ఉన్నప్పుడు వాటర్ స్టోర్ అవుతున్నాయి. ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని క్లియర్ చేస్తున్నారు. మీ వరకు జిహెచ్ఎంసీని మంచిదంటారా ఇలా ఏర్పడడం? జిహెచ్ఎంసీ ఏర్పడడం మంచిది, కాకపోతే సైబరాబాద్కు షేర్లింగంపల్లికి యాడ్ చేస్తే బాగుంటుందని ఇక్కడున్న ప్రజల కోరిక, నా కోరిక అది. కానీ మిమ్మల్ని చార్మినార్ తీసుకెళ్ళినట్టున్నారు. అది జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ మాత్రం దానికి ఉంది, గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ రాజన్నర్ జోన్లోకి ఉన్నాం. కానీ అడిగినట్టున్నారు ఎమ్మెల్యే గారు కూడా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నిస్తున్నాడు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళిండు. ఎందుకంటే రాజన్న నియోజకవర్గం అనేది కొంత భాగం గ్రేటర్ హైదరాబాద్లో ఉంది, కొంత భాగం షేర్లింగంపల్లిలో ఉంది, కొంత భాగం సికింద్రాబాద్. మీరు ప్రజలతో టచ్లో ఉన్నారు? ఆల్వేస్ 24 గంటలు నేను ప్రజల మధ్య. అంటే గతంలో ఓడిపోయారు, అప్పటి నుంచి కంటిన్యూగా పార్టీలో కొట్లాడారు. గతంలో అయితే మరి ఎక్కువగా ఇష్యూస్ బేస్గా చేశారు. దాని తర్వాత అధికారం వచ్చిన తర్వాత కొంచెం కామ్గా మీ యాక్టివిటీస్ వెళ్తా ఉన్నాయి. ప్రజలతో టచ్లో ఉన్నారా? ప్రజలతో టచ్ ఉన్నామండి. ప్రజల సమస్యలు చెప్తున్నారు, సమస్యలు తీసుకెళ్తున్నాము, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నారు. అంటే మీ వరకు స్కూల్స్కి సంబంధించి సందర్శించినప్పుడు ఏమైనా వితరణ కానీ, విరాళాలు కానీ ఏమైనా ఇవ్వాలనుకున్నారా? ఇవ్వాలనుకున్నామండి. వాళ్ళు ప్లేట్లు అడిగారు. బైరాగూడ స్కూలు, గంధంగూడ స్కూల్లో ఒక 100 ప్లేట్లు, గ్లాసులు, అక్కడ ఒక 150 ప్లేట్లు, గ్లాసులు అన్నారు. అది ఆల్మోస్ట్ 5 స్కూళ్ళకి వెళ్ళిన ప్లేట్ల ఇష్యూ ఉంది. మేమందరం మాట్లాడుకొని తలా ఒక స్కూల్కి ఇద్దామని డిసైడ్ అయ్యాము. మీరు గురుకురాలకి వెళ్ళి చూస్తూ ఉంటారా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది? మీ ప్రాంతంలో కూడా ఒకటి ఉంది కదా? ఖచ్చితంగా వెళ్తామండి. ఎట్లా ఉంది అక్కడ భోజన సదుపాతి? అన్నీ బాగానే ఉన్నాయి. భోజన సదుపాయం, వసతి అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో కూడా పొద్దున అల్పారం కూడా మేము సయాన పిల్లలతో కూర్చొని తిన్నాం, ఎలా ఉందని అడిగినాం. అల్పారం బాగానే ఉంది, లంచ్ బాగానే ఉందని పిల్లలు చెప్తున్నారు. మంచి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా ప్రజలంతా వాళ్ళ వైపే ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మాకు ఓటింగ్ కూడా రేపొద్దున గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దానికి ఏమంటారు మీరు? వాళ్ళు భ్రమలో ఉన్నారండి, వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఏదో మేము వచ్చేస్తామండి. ప్రజలకు తెలుసు అండి, ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ టైంలో ఎలా రియాక్షన్ అవుతారు ప్రజలకు తెలుసు. ప్రజలు ఎవరిని గెలిపియాలో, ఎవరిని గద్దె దింపాలో ప్రజలకు బాగా తెలుసు. రేపు ఎలక్షన్ వచ్చినాడు తెలుస్తుంది.
తెలుస్తుందంట. తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రజలు నిర్ణయించేది ఎవరిని అధికారంలోకి తేవాలి, ఎవరిని ఓడిపోయాలనేది ప్రజలకు బాగా తెలుసండి. మైనార్టీ ఓట్లు వస్తాయి ఈసారి, ఎంఐఎంకి వెళ్తాయి. మైనార్టీ ఆల్మోస్ట్ కాంగ్రెస్కే ఉంటారండి. మా 123 డివిజన్ వచ్చే వరకు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఫేవర్లోనే ఉంటారు. ఫేవర్లో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇదండి ప్రధానంగా కొరువు గణేష్ గారి అభిప్రాయాలు. 123 డివిజన్ హైదర్షా కోట్ డివిజన్లో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని, కాలనీలు విస్తరించడం వల్ల సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అన్ని చొరవ తీసుకొని అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.